గత ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారుల పేరు మీద పట్టాలను ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే ఘండ్ర వెంకటరమణారెడ్డి నిరసన చేపట్టారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాగా అంతకుముందు భారత మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. ఇప్పటి వరకు కూడా రేపు ఇస్తాం, మాపిస్తాం, దసరాకి ఇస్తాం, దీపావళికి ఇస్తాం, ఇవాళ రేపు సంక్రాంతికి ఇస్తాం అంటున్నారు. పండుగలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప ఇప్పటి వరకు కూడా యొక్క పేదవారికి ఇల్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. గత ప్రభుత్వం ఈ జిల్లాలో జిల్లా కేంద్రంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు కేటాయించినటువంటి ఇళ్లను కాలయాపన చేస్తూ ఇప్పటివరకు కూడా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా మరి వారి అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి, శాసనసభ్యుడి దృష్టికి, జిల్లా మంత్రి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి వాళ్ళు తీసుకెళ్ళిండు, మేము కూడా తీసుకెళ్ళాం. అయినప్పటికీ ఈ ప్రభుత్వాలకి చలనం లేకుండా మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి దానికి లబ్ధిదారుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఆ రోజు పారదర్శకంగా చాలా అనేక ఎంక్వైరీస్ తర్వాత ఒక లిస్టులు ఎంక్వైరీ చేసి డ్రా పద్ధతుల్లో వాళ్లకు కేటాయింపులు కూడా చేయడం జరిగింది. ఆ రోజు కొంతమందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఎన్నికల కోడ్ రావడం వల్ల ఇవ్వాల్సిన పట్టాలు ఒక గంట ఆలస్యం వల్ల ఇవ్వలేకపోయినాం. కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోకుండా 13 నెలల నుంచి మరి ఇగో అగో అనుకుంటే కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇవ్వకుంటే ఇది ఇవాళ నిరాహార దీక్ష, ఒకరోజు దీక్షతో ఒకవేళ ఈ రకంగా వివరిస్తే ఆమరణ నిరాహార దీక్ష అయినా వీరి పక్షాన చేయడం జరుగుతుంది. తక్కువ మంది లబ్ధిదారులే కదా, వీళ్ళని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందనే అహంకారంతో, నిర్లక్ష్యంతో ఎవరు వివరించినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేస్తున్నాం. ఇది ఇప్పటికైనా అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో వివరించమని జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరికి కూడా మరి తప్పకుండా ఈ లబ్ధిదారులకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం.